Good morning, children. In previous classes, we had discussed about the 6th class 1-2 lessons and 3rd lesson part 1. Now let's start the 3rd lesson, another lesson. Colors or patterns. Colors or patterns. రంగులు లేదా నమూనాలు. రంగులు లేదా నమూనాలు. When you look at a physical map, which shows the ups and downs on the earth. When you look at a physical map which shows the ups and downs on the earth, మనము భూమిపై గల ఎత్తుపల్లాలను చూపించే భౌతిక పటాన్ని కనుక గమనించినట్లయితే you can see different colors. మీరు వివిధ రంగులను గమనించవచ్చు. we can see different colors. These colors represent different physical features. ఈ రంగులు వివిధ నైసర్గిక స్వరూపాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. The colors are used in a physical map. The colors are used in a physical map. భౌతిక పటంలో మనం రంగులను ఉపయోగిస్తాము. Patterns and colors are used in thematic maps for different intensities. Patterns and colors are also used in thematic maps for different intensities. విషయ నిర్దేశిక పటాలలో రకరకాల తీవ్రతలను చూపడానికి కూడా మనము ఈ నమూనాలను రంగులను ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్. In physical map, there are used in different colors. So first one, the blue color represents water bodies. అంటే మనకి బ్లూ కలర్ ఫిజికల్ మ్యాప్లో మనకి బ్లూ కలర్ గమనించినట్లయితే వాటర్ బాడీస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ రివర్స్, సీస్, ఓషియన్స్. మనము గమనించినట్లయితే సీస్, ఓషియన్స్లో ఉన్న వాటర్ మనకి బ్లూ కలర్లో ఉంటుంది కదా. అందుకని మనకి ఈ ఫిజికల్ మ్యాప్లో బ్లూ కలర్ని వాటర్ బాడీస్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం ఎగ్జాంపుల్గా గమనించినట్లయితే సీస్, ఓషియన్స్ మనకి బ్లూ కలర్లోనే ఉంటాయి. సో బ్లూ కలర్ రిప్రజెంట్స్ వాటర్ బాడీస్. మనకి బ్లూ కలర్ అనగానే వాటర్ బాడీస్ గుర్తొస్తాయి. వాటర్ బాడీస్ ఎగ్జాంపుల్ రివర్స్, సీస్, ఓషియన్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఇన్ ఫిజికల్ మ్యాప్ గ్రీన్ కలర్ రిప్రజెంట్స్ ప్లెయిన్స్ ఆర్ లోల్యాండ్స్. ప్లెయిన్స్ అంటే మైదానాలు, లోల్యాండ్స్ పల్లపు భూములు. మనకి గ్రీన్ కలర్ మైదానాలు అలాగే పల్లపు భూములను రిప్రజెంట్ చేస్తుంది. మనము పిక్చర్లో గమనించినట్లయితే ఫిజికల్ మ్యాప్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఎల్లో కలర్ రిప్రజెంట్స్ ప్లేట్ యూస్. నెక్స్ట్ వన్ బ్రౌన్ కలర్. ఇన్ ఫిజికల్ మ్యాప్ బ్రౌన్ కలర్ ఆర్ యూజ్డ్ టు మౌంటైన్స్ అంటే పర్వతాలు. గోధుమ కలర్లు మనకి పర్వతాలను సూచిస్తాయి. కలర్స్ యూజ్డ్ ఇన్ physical maps. Next one, patterns used in thematic maps. Thematic maps అంటే చెప్పాను కదా, విషయ నిర్దేశిక పటం. సో దిస్ పిక్చర్ రిప్రజెంట్స్ హై ఇంటెన్సిటీ ఎక్కువ తీవ్రత ఉన్న ప్రాంతాలు. నెక్స్ట్ వన్, దిస్ రిప్రజెంట్స్ మోడరేట్ ఇంటెన్సిటీ ఒక మాదిరి తీవ్రత. నెక్స్ట్ దిస్ పిక్చర్ రిప్రజెంట్స్ లో ఇంటెన్సిటీ అంటే తక్కువ తీవ్రత. దిస్ పిక్చర్ రిప్రజెంట్స్ వెరీ లో ఇంటెన్సిటీ అంటే అతి తక్కువ తీవ్రత. నెక్స్ట్ వన్, so that is the in map, physical map or any map, what are the uses of colors? Blue, green, yellow, brown.
Blue color indicates water bodies, green color indicates plains or lowlands, yellow color represents plateaus, and brown color represents mountains. So that is the main colors in a physical map. Colors used in physical maps. Colors used in physical maps. In some thematic maps, patterns are used instead of colors like shades and lines. In thematic maps, patterns are used instead of colors like shades and lines. In some thematic maps, patterns are used instead of colors like shades and lines. కొన్ని విషయ నిర్దేశిత పటాలలో రంగులకి బదులుగా మనము దిద్దడము, గీతలు వంటి నమూనాలను కూడా ఉపయోగిస్తాము. సో టైప్స్ ఆఫ్ మ్యాప్స్, పటాలు రకాలు. టైప్స్ ఆఫ్ మ్యాప్స్ బేస్డ్ ఆన్ కంటెంట్ ఆర్ పర్పస్, maps can be classified into 3 types. There are based on content or purpose. Based on content or purpose, maps can be classified into 3 types. Based on content or purpose, maps can be classified into 3 types. Maps can be classified into 3 types. There are పొలిటికల్ మ్యాప్, రాజకీయ పటము, పొలిటికల్ మ్యాప్, రాజకీయ పటము, ఫిజికల్ మ్యాప్. ద సెకండ్ వన్ ఈజ్ ద ఫిజికల్ మ్యాప్, భౌతిక పటము, భౌతిక పటము. థర్డ్ వన్ విషయ నిర్దేశిత, అంటే థీమాటిక్ మ్యాప్, థీమాటిక్ మ్యాప్, విషయ నిర్దేశిత పటము. ద ఫస్ట్ వన్ పొలిటికల్ మ్యాప్, ద సెకండ్ వన్ ఫిజికల్ మ్యాప్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద థీమాటిక్ మ్యాప్. పొలిటికల్ మ్యాప్, ఫిజికల్ మ్యాప్, థీమాటిక్ మ్యాప్. పొలిటికల్ మ్యాప్ రాజకీయ పటము, ఫిజికల్ మ్యాప్ భౌతిక పటము, థీమాటిక్ మ్యాప్ విషయ నిర్దేశిత పటము. నెక్స్ట్ వన్, ఫస్ట్ we had discussed about the first political maps. Political maps రాజకీయ పటాలు. Map showing villages, cities, towns, districts, states and countries. Map showing villages, cities, towns, districts, states and countries with their boundaries are called political maps. Maps showing villages, cities, towns, districts, states and countries with their boundaries are called political maps. Maps showing villages, cities, towns, districts, states and countries with their boundaries are called political maps. అంటే గ్రామాలు, విలేజెస్ గ్రామాలు, సిటీస్ నగరాలు, టౌన్స్ పట్టణాలు, డిస్ట్రిక్ట్స్ జిల్లాలు, స్టేట్స్ రాష్ట్రాలు, కంట్రీస్ దేశాలు విత్ దేర్ బౌండరీస్ వాటి యొక్క సరిహద్దులను చూపేవి మనకి రాజకీయ పటములు. మ్యాప్ షోయింగ్ విలేజెస్, సిటీస్, టౌన్స్, డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ అండ్ కంట్రీస్ విత్ దేర్ బౌండరీస్ ఆర్ కాల్డ్ పొలిటికల్ మ్యాప్స్. వీటన్నిటిని చూపించేది మనకి పొలిటికల్ మ్యాప్స్. సో ఈ పొలిటికల్ మ్యాప్లో మనకి ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. విలేజెస్, టౌన్స్, సిటీస్, డిస్ట్రిక్ట్స్, స్టేట్స్, కంట్రీస్, బౌండరీస్. మనం కింద గమనించినట్లయితే చూడండి, యూ కెన్ రిఫర్ టు ద పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా విత్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. So all of you look at the map. All of you look at the map. It is the India map, states and union territories. So in India there are 28 states, 28 dates, 28 states and 28
In India map, there are 28 states and 8 union territories. 8 union territories. So all of you look at the map. The first one, we have discussed about the states and capitals. The first one, Jammu and Kashmir. Jammu and Kashmir. The Jammu and Kashmir, the capital of Srinagar. The capital of Srinagar. Next one, in Union Territory, Ladakh, Leh. The Ladakh, Leh. Himachal Pradesh. The state of Himachal Pradesh, the capital of Shimla. Himachal Pradesh, Shimla. Himachal Pradesh, Shimla. Next one, Punjab. Punjab, Chandigarh. Punjab, the capital of Chandigarh. Next one, Uttarakhand. Uttarakhand. Uttarakhand capital, Dehradun. Uttarakhand, Dehradun. Next one, New Delhi. New Delhi, Delhi. New Delhi capital, Delhi. సో హర్యానాకు కూడా మనకి క్యాపిటల్ చండీగఢే వస్తుంది. హర్యానా, చండీగఢ్. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్. రాజస్థాన్, జైపూర్. నెక్స్ట్ వన్, బీహార్ క్యాపిటల్ పాట్నా. బీహార్ క్యాపిటల్ పాట్నా. నెక్స్ట్ వన్, సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టక్. సిక్కిం, గ్యాంగ్టక్. నెక్స్ట్ వన్, అస్సాం, దిస్పూర్. అస్సాం, దిస్పూర్. నెక్స్ట్ మేఘాలయ, షిల్లాంగ్. మేఘాలయ, షిల్లాంగ్. నెక్స్ట్ వన్, అరుణాచల్ ప్రదేశ్, ఈటానగర్. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఈటానగర్. అరుణాచల్ ప్రదేశ్, ఈటానగర్. నాగాల్యాండ్ క్యాపిటల్ కొహిమా. నాగాల్యాండ్ క్యాపిటల్ కొహిమా. నెక్స్ట్ వన్, మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్. మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్. నెక్స్ట్ వన్, త్రిపుర క్యాపిటల్ అగర్తాల. త్రిపుర క్యాపిటల్ అగర్తాల. మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్. మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్. నెక్స్ట్ వన్, కోల్కతా క్యాపిటల్ వెస్ట్ బెంగాల్. కోల్కతా, వెస్ట్ బెంగాల్. రాంచీ. జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ. జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ. నెక్స్ట్ వన్, ఒడిషా క్యాపిటల్ భువనేశ్వర్. ఒడిషా క్యాపిటల్ భువనేశ్వర్. నెక్స్ట్ వన్, ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్. ఛత్తీస్గఢ్, రాయ్పూర్. మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్. మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్. గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్. గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై. మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై. నెక్స్ట్ దామన్ అండ్ దయ్యు. దామన్ అండ్ దయ్యు. దామన్ అండ్ దయ్యు. దామన్ క్యాపిటల్ దామన్. నెక్స్ట్ దాద్రా అండ్ నగర్ హవేలీ. దాద్రా అండ్ నగర్ హవేలీ. దాద్రా అండ్ నగర్ హవేలీ, దామన్. దాద్రా అండ్ నగర్ హవేలీ, దామన్ అండ్ దయ్యు, that is the union territory, the capital of Daman. Next one, Daman and Diu, that is the union territory. Daman Diu capital మనకి Daman. Daman and Diu capital Daman. Next one, Dadra and Nagar Haveli, Silvassa, capital Silvassa. Next one, Telangana capital Hyderabad. Telangana capital Hyderabad. Next one, Andhra Pradesh capital Amaravati.
ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి. గోవా క్యాపిటల్ పనాజీ. కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు. నెక్స్ట్ వన్ తమిళనాడు క్యాపిటల్ చెన్నై. కేరళ క్యాపిటల్ తిరువనంతపురం. లక్షద్వీప్, దట్ ఈస్ ద యూనియన్ టెరిటరీ, ద క్యాపిటల్ ఆఫ్ కవరత్తి. లక్షద్వీప్, ద క్యాపిటల్ ఆఫ్ కవరత్తి. నెక్స్ట్ వన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. దట్ ఈస్ ద యూనియన్ టెరిటరీ, ద క్యాపిటల్ ఆఫ్ పోర్ట్ బ్లేయర్. So that is the political map. So first one, in India map 28 states and 7 union territories. I will explain again. సో ఫస్ట్ వన్ మనకి లదాఖ్ లేహ్ అంటే దట్ ఈస్ ద యూనియన్ టెరిటరీ. జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్. హిమాచల్ ప్రదేశ్ షిమ్లా. పంజాబ్ చండీగఢ్, హర్యానా చండీగఢ్. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. ఢిల్లీ. ఉత్తరప్రదేశ్ లక్నో. రాజస్థాన్ జైపూర్ క్యాపిటల్. బీహార్ క్యాపిటల్ పాట్నా. సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఈటానగర్. అస్సాం క్యాపిటల్ దిస్పూర్. మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్. త్రిపుర క్యాపిటల్ అగర్తలా. నాగాలాండ్ క్యాపిటల్ కోహిమా. మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్. మిజోరం క్యాపిటల్ ఐజ్వాల్. జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ. ఒడిషా క్యాపిటల్ భువనేశ్వర్. ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్. మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్. గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్. మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్. దామన్ అండ్ దయ్యూ క్యాపిటల్, దట్ ఈస్ ద యూనియన్ టెరిటరీ, దామన్. దాద్రా అండ్ నగర్ హవేలీ క్యాపిటల్ సిల్వస్సా. మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి. గోవా క్యాపిటల్ పనాజీ. కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు. నెక్స్ట్ తమిళనాడు క్యాపిటల్ చెన్నై. కేరళ క్యాపిటల్ తిరువనంతపురం. లక్షద్వీప్, దట్ ఈస్ ద యూనియన్ టెరిటరీ. ద లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ క్యాపిటల్ కవరత్తి. నెక్స్ట్ వన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ క్యాపిటల్ పోర్ట్ బ్లేయర్. Next, in the figure 3.2, you can refer to the world political map with the boundaries of continents. In figure 3.2, you can refer to the world political map with the boundaries of continents. మనము 3.2లోని ఒక ప్రపంచ పటం, భౌతిక పటంలోని ఖండాలను అలాగే సరిహద్దులను చూడవచ్చు. You can see large sheets of landmass
and large water bodies on the world map. You can see large sheets of landmass and large water bodies on the world map. You can see large sheets of landmass and large water bodies on the world map. సో మనం ప్రపంచ పటంలో పెద్ద పెద్ద భూభాగపు పలకాలను, పెద్ద జలభాగాలను గమనించవచ్చు. The large land masses are called the continents. The large land masses are called continents. సో మనము విశాల భూభాగాలను ఖండాలు కాంటినెంట్స్ అంటాము. అండ్ ద లార్జ్ వాటర్ బాడీస్ ఆర్ కాల్డ్ ఓషియన్స్. అండ్ ద లార్జ్ వాటర్ బాడీస్ ఆర్ కాల్డ్ ద ఓషియన్స్. అంటే మనము పటంలో పెద్ద పెద్ద జలభాగాలను సముద్రాలు అని పిలుస్తాం. సో ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, యూరప్ అండ్ ఆస్ట్రేలియా ఆర్ ద కాంటినెంట్స్. ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, యూరప్ అండ్ ఆస్ట్రేలియా ఆర్ ద కాంటినెంట్స్. పసిఫిక్ ఓషియన్, అట్లాంటిక్ ఓషియన్, ఇండియన్ ఓషియన్, అంటార్క్టిక్ ఓషియన్ అండ్ ఆర్కిటిక్ ఆర్ ద ఓషియన్స్. పసిఫిక్ ఓషియన్, అట్లాంటిక్ ఓషియన్, ఇండియన్ ఓషియన్, అంటార్క్టిక్ ఓషియన్ అండ్ ఆర్కిటిక్ ఆర్ ద ఓషియన్స్. ఇవి మనకి పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్, ఆర్కిటిక్, అంటార్క్టిక్ మనకి ఓషియన్స్. సో మనం యూ కెన్ రిఫర్ టు ద వరల్డ్ మ్యాప్ with the boundaries of continents. You can see large sheets of land mass and large water bodies on the world map. మనం వరల్డ్ మ్యాప్లో సో యూ కెన్ సీ లార్జ్ షీట్స్ అండ్ ల్యాండ్ మాస్ అండ్ లార్జ్ వాటర్ బాడీస్ ఆన్ ద వరల్డ్ మ్యాప్. మనం వరల్డ్ మ్యాప్లో విశాల భూభాగాలను అంటే కాంటినెంట్స్ని చూడవచ్చు, అలాగే ఓషియన్స్ని జలభాగాలను కూడా చూడవచ్చు. యూ కెన్ సీ లార్జ్ షీట్స్ ఆఫ్ ల్యాండ్ మాస్ అండ్ లార్జ్ వాటర్ బాడీస్. ద లార్జ్ ల్యాండ్ మాసెస్ అంటే పెద్ద పెద్ద భూభాగాలను మనము ఆర్ కాల్డ్ కాంటినెంట్స్, ఖండాలు అంటాము. అండ్ ద లార్జ్ వాటర్ బాడీస్ ఆర్ కాల్డ్ ఓషియన్స్. లార్జ్ వాటర్ బాడీస్ అంటే పెద్ద పెద్ద జలభాగాలను మనము ఓషియన్స్ అంటాము. సో ఆఫ్రికా, ఆసియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, యూరప్, ఆస్ట్రేలియా ఆర్ ద continents. There are 7 continents. Pacific, Atlantic, Indian, Arctic and Antarctic are the oceans. There are the 5 oceans in the world map. Okay, now you can refer to the world political map with the boundaries of continents. You can see large sheets of land mass and large water bodies on the world map. The large land masses are called continents and the large water bodies are called oceans. The large land masses are called continents and the large water bodies are called oceans. పెద్ద పెద్ద ల్యాండ్ మాసెస్ భూభాగాలను మనము కాంటినెంట్స్ అంటాము. అలాగే పెద్ద పెద్ద వాటర్ బాడీస్ జలభాగాలని మనము ఓషియన్స్ అంటాము. సో ఇన్ ద వరల్డ్ మ్యాప్ దెర్ ఆర్ 7 continents in the world. 7 continents and the 5 oceans. 5 oceans. మనము గమనించినట్లయితే ప్రపంచ పటంలో అలాగే భౌతిక పటంలో ఖండాలను, సరిహద్దులను చూడవచ్చు. ప్రపంచ పటంలో మనం పెద్ద పెద్ద జలభాగాలను అలాగే భూభాగాలను గమనించవచ్చు. ఈ విశాల భూభాగాలను మనం ఖండాలు, కాంటినెంట్స్ అంటాము. అలాగే ఈ విశాల జలభాగాలను మహాసముద్రాలు, ఓషియన్స్ అంటాము. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ సీ ద వరల్డ్ మ్యాప్. So that is the world map. The first one Asia. Next one Asia. Next one Africa. Asia, Africa. Next one North America. Next one South America. Next one Antarctica continent. Next one Antarctica. Next one Europe. Next one Australia continent.
సో ఫస్ట్ వన్ ఆసియా, నెక్స్ట్ వన్ ఆఫ్రికా. ఫస్ట్ వన్ ఆసియా కాంటినెంట్, సెకండ్ వన్ ఆఫ్రికా కాంటినెంట్, అండ్ థర్డ్ వన్ నార్త్ అమెరికా కాంటినెంట్, అండ్ ఫోర్త్ వన్ సౌత్ అమెరికా కాంటినెంట్, అండ్ ఫిఫ్త్ వన్ అంటార్టికా కాంటినెంట్, అండ్ సిక్స్త్ వన్ యూరప్ కాంటినెంట్, అండ్ సెవెంత్ వన్ ఆస్ట్రేలియా కాంటినెంట్. ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్టికా, యూరప్, ఆస్ట్రేలియా. దీస్ ఆర్ ద 7 continents in the world map. Next one Pacific Ocean. Next one Atlantic Ocean. Next one Indian Ocean. Next one Antarctic Ocean. దీన్ని సదరన్ ఓషన్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ ఆర్కిటిక్ ఓషన్. సో దీస్ ఆర్ ద 5 oceans, 7 continents and the 5 oceans. నెక్స్ట్ వన్ డూ యూ నో, మీకు తెలుసా? ఆసియా is the largest continent in the world. ఆసియా ఇస్ ద లార్జెస్ట్ కాంటినెంట్, అంటే ప్రపంచంలో ఆసియా పెద్ద ఖండం. ఇండియా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అయితే భారతదేశం అందులో ఒక భాగం. సో ఇండియా ఇప్పుడు మనకి ఏ కాంటినెంట్లో ఉంది? ఆసియా కాంటినెంట్లోనే ఉంది. సో ఆసియా ఈజ్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. సో ఇండియా ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అందులో భారతదేశం ఒక భాగం. ఇండియా షేర్స్ ఇట్స్ ల్యాండ్ బౌండరీ విత్ నైబరింగ్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ అండ్ మయన్మార్. India shares its land boundary with neighboring countries. అయితే భారతదేశం మనకి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ దేశాలతో మనకి బౌండరీస్ పంచుకుంటుంది, సరిహద్దులను పంచుకుంటుంది. సో 8 ఉంటాయి. 8 కంట్రీస్తో మనకి మన భారతదేశము ఇండియా బౌండరీస్ని, సరిహద్దులను పంచుకుంటూ ఉంటుంది. బౌండరీస్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ అండ్ మయన్మార్. సో ఆసియా ఈజ్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. ఇండియా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. India shares its land boundary with neighboring countries like Pakistan, Afghanistan, China, Nepal, Bangladesh, Bhutan and Myanmar. Now look at the boundaries. First one Pakistan, Afghanistan, next China, Nepal, that is the Indian boundaries. China, Nepal, next one Bhutan, Bangladesh, Myanmar. సో ఇండియన్ బౌండరీస్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. సో మనకి భారతదేశం మనకి ఈ దేశాలతోటి సరిహద్దును పంచుకుంటుంది. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, నేపాల్,
భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ 7 దేశాలతోటి మన భారతదేశం సరిహద్దును పంచుకుంటుంది.